పార్టీ ప్రభుత్వం జూన్ 12వ తేదీని ప్రమాణ స్వీకారం చేసింది. అప్పటికే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యింది. అందుకని ఈ అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ చేయకూడదని వదిలేసాం. లోకేష్ బాబు గారు చాలా స్పష్టంగా ఉన్నారు, ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. నేను కూడా మన మినిస్టర్ గారిని కోరాను ఒక విషయంలో. ఏం కోరామంటే, మేము ఒక పాఠశాలలో 20 మంది విద్యార్థులున్నా, ఒక పాఠశాలలో 20 మంది విద్యార్థులున్నా ఆ 20 మంది విద్యార్థులు వివిధ తరగతులకు చెంది ఉంటే, అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సంబంధించి ఉండి 20 మంది విద్యార్థులున్నా, ప్రస్తుతం 117 జీవో ప్రకారం అయితే 20 మంది విద్యార్థులు ఉంటే అక్కడ ఒకరే ఉపాధ్యాయుడు ఉండాలి. కానీ మేము కోరింది ఏంటంటే, మన గౌరవ మంత్రి గారిని, సరే 20 మంది విద్యార్థులున్నా 5 తరగతుల వాళ్ళు ఉంటే 5 టీచర్లు అక్కడ ఉండాలి. అలా టీచర్లు ఉంటేనే ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. ప్రైవేట్ పాఠశాల కంటే ఎక్కువగా మనం నాణ్యతనివ్వగలము అంటే లోకేష్ బాబు గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ సంవత్సరానికి మనం 117 జీవోను రద్దు చేయలేకపోతున్నాం టైం లేక. నెక్స్ట్ ఇయర్ నుంచి మనం కేజీ నుంచి పీజీ వరకు మొత్తం విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేద్దాం. ఎన్ని తరగతులు ఉంటే అన్ని తరగతులకి అంతమంది ఉపాధ్యాయుల్ని ఇద్దామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారండి. కాబట్టి ఏ పాఠశాల కూడా మూతపడే పరిస్థితి రాదు. ఎందుకంటే విద్య అనేది నాణ్యతతో కూడుకున్న విద్య, నాణ్యతతో కూడుకున్న ఆరోగ్యం ఈరోజు పేదలకు అందాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఒకటే అడుగుతున్నారు, సార్ మాకు ఉచితాలు ఇచ్చే కంటే మా పిల్లలకి నాణ్యమైన విద్య ఇవ్వండి, మా కుటుంబానికి నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించండి అని చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మేము ప్రతి పాఠశాలలో 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 25 ఉన్నా, 30 మంది ఉన్నా, ఎన్ని తరగతులు ఉంటే అన్ని తరగతులకి తరగతికి ఒక ఉపాధ్యాయుని పెట్టి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. మేమైతే దక్షిణ భారతదేశంలో కాదు, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య చాలా బాగుంది. ఎక్కడో ఢిల్లీలోనో లేదా మరొక రాష్ట్రం గురించి కాదు చర్చించుకోవడం. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్య గురించి దేశం అంతా చర్చించుకోవాలనేది మా ఉద్దేశం. ఈ దిశగా కార్యాచరణ జరుగుతుంది. ఈ దిశగా లోకేష్ బాబు గారు గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి గారు గైడ్లైన్స్ ఇచ్చారు అధికారులకి. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయండి. మీరు ఏదైతే స్కూల్స్ లో యాక్చువల్లీ పిల్లలకు వీళ్ళకు తల్లిదండ్రులకు డబ్బులు ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. నిన్న విజయవాడలో ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారు, నేను మా ముగ్గురు స్నేహపూర్వకంగా మన ఉపాధ్యాయ సంఘాలతో కూర్చొని అది సమస్యలు ఏంటి అనేవి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా సావధానంగా వినడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా 100% మనస్ఫూర్తిగా సహకరించాయి. వారి సమస్యలు సుమారు 22 రికగ్నైజ్డ్, అన్రికగ్నైజ్డ్ 2 రకాల సంఘాల వారు కూడా 22 సంఘాల వారు వచ్చారు. అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. వీటన్నిటినీ మేము బ్రీఫ్ చేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి దృష్టికి మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఉపాధ్యాయ మిత్రులు అందరినీ మేము కోరేది ఏంటంటే, మీరెవరూ ఆందోళన చెందవద్దు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 117 జీవోని రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు గతంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోవడం వల్ల అది పాలసీ మ్యాటర్ కాబట్టి దానిపై పూర్తిగా ఎక్సర్సైజ్ చేయడానికి 2-3 నెలల సమయం పడుతుంది. కాబట్టి మీరెవ్వరూ అసంతృప్తి చెందవద్దు. ఇది గవర్నమెంట్ తీసుకునే డెసిషన్, ముఖ్యమంత్రి స్థాయిలో, కేబినెట్ స్థాయిలో తీసుకునే నిర్ణయం ఇది. కాబట్టి ఖచ్చితంగా 117 జీవోని మేము రద్దు చేస్తాము. మాకు కొంత సమయం ఇవ్వండి. నిన్న విన్న సమస్యల్లో తెలుగు మీడియంని ప్రవేశపెట్టాలని, 117 జీవోని రద్దు చేయాలని, హై స్కూల్లో ఉపాధ్యాయుడికి వర్క్ లోడ్ బాగా పెరిగిపోయిందని ఆ వర్క్ లోడ్ని తగ్గించాలని, అలాగే మున్సిపల్ స్కూల్లో ఉపాధ్యాయుల సమస్యలు, గురుకులం పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యలు, అలాగే
కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, విభిన్న యూనియన్లు, విభిన్న వర్గాలకు సంబంధించిన పాఠశాలలో ఉన్న సమస్యలన్నింటినీ చెప్పడం జరిగింది. వాటన్నిటినీ మేము బ్రీఫ్ చేస్తున్నాం. వీటన్నిటినీ ఒక టేబులేషన్ రూపంలో తయారు చేసి మేము మినిస్టర్ గారికి త్వరలోనే అందించి ఎంత వీలైతే అంత 1 by 1 ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు ఉపాధ్యాయులకి వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు వర్క్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఉపాధ్యాయుల నుంచి, రాష్ట్రంలో విభిన్న సంఘాల నుంచి మాకు వినతులు వచ్చాయి. మీరు తొందరపడి చేయకండి, కొంత టైం తీసుకుని నిదానంగా చేయండి అని వినతులు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా. సో ఉపాధ్యాయుల అభిప్రాయం మేరకు వారికి విలువిచ్చి, వారి అభిప్రాయానికి గౌరవాన్ని ఇచ్చి ఇప్పుడే కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీనిపై ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు కాకుండా ఈ నెల 17వ తేదీకి దీన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే ఆగస్టు 15 వరకు ఉపాధ్యాయులు తమ యొక్క సీనియారిటీ లిస్టుకి సంబంధించి, మిగులు సిబ్బందికి సంబంధించి తమకు ఏమైనా గ్రీవియన్సెస్ ఉంటే, వారికి ఏమైనా సమస్యలు ఉంటే కన్సర్న్డ్ ఎంఈఓ కానీ డిడిఓకి కానీ ఆగస్టు 15లోకి చెప్పొచ్చు. ఆగస్టు 16వ తేదీన సీనియారిటీ లిస్ట్ని గవర్నమెంట్ ప్రకటిస్తుంది. ఆగస్టు 17వ తేదీన ఎక్కడైతే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారో, ఎక్కడైతే తక్కువగా ఉన్నారో వారిని అడ్జస్ట్మెంట్ చేయడానికి సంబంధించి ఆగస్టు 17న ఎక్సర్సైజ్ చేయడానికి సిద్ధపడ్డారు. అనకాపల్లి జిల్లా, అట్లాగే అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏఎస్ఆర్ జిల్లా, ఈ 2 జిల్లాల్లో మొన్న ఎలక్షన్ దృష్ట్యా అక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్లు పోస్ట్ పోన్ అయ్యాయి, జరగలేదు. ఆగస్టు 15 జరుగుతున్నాయి. కాబట్టి ఆ 2 జిల్లాల వారికి ఆగస్టు 17కి బదులు ఆగస్టు 19 టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ ఈ విషయాన్ని గమనించాలి. అలాగే విభిన్న ఉపాధ్యాయ సంఘాల నుంచి కొన్ని రిక్వెస్ట్లు వచ్చాయి, వర్క్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ అంశాలు దృష్టిలో పెట్టుకొని చెయ్యండి అని. ప్యాప్టో వారు ఓ 15 అంశాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, దేన్నైతే ఉపాధ్యాయ మిత్రులు కోరుకుంటున్నారో ఆ విషయాల్ని మేము స్పష్టంగా అమలు పరుస్తామని చెప్తున్నాం. కొన్ని అంశాలు నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. స్కూల్లో సీనియారిటీని నిర్ణయించేటప్పుడు మెరిట్ కమ్ రోస్టర్ సిస్టమ్ అని ఫాలో అయ్యి సీనియారిటీని నిర్ణయిస్తారు. సీనియారిటీని నిర్ణయించిన తరువాత ఒక స్కూల్లో సర్ప్లస్ ఉంటే అక్కడ ఉపాధ్యాయుని వేరే చోటకి బదిలీ చేయాల్సిన అవసరం ఉంటే ఉన్న నిబంధనల ప్రకారము జూనియర్ మోస్ట్ ఉపాధ్యాయుని బదిలీ చేయాలి. బదిలీ కాదు, అక్కడి నుంచి వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాలి. కానీ గతంలో సీనియర్కి అవకాశాన్ని ఇచ్చి, సీనియర్కి విల్లింగ్ ఉంటే సీనియర్ని పంపించి, సీనియర్కి విల్లింగ్ లేక